నమస్తే, నేను మీ నరేష్ అన్న. అసలు జిఎఫ్టీఎస్లో జాయిన్ అవ్వచ్చా? టాప్ జిఎఫ్టీఎస్ ఏంటి? వీటి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మీరు కనుక సీసీఎం మెంటర్షిప్ కోసం చూసినట్లయితే మన దగ్గర ఉంటుంది ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. ఇందులో మీకు చాయిస్ ఫిల్లింగ్, నెక్స్ట్ మీ డౌట్స్ క్లారిఫికేషన్, మీరు కాలేజ్ జాయిన్ అయినంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్లస్ ఇప్పుడు మనకి జిఎఫ్టీఎస్ దగ్గరగా 56, 57 ఉన్నాయి. ఇందులో మీకు ఓన్లీ బీటెక్ చూస్తే 50 వరకు ఉంటాయి. ఇప్పుడు వీటిల్లో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక లోకల్ ఎంసెట్ కాలేజెస్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఎక్సెప్ట్ కొన్ని ఉన్నాయి, వాటి తప్ప రిమైనింగ్ అన్నీ కూడా లోకల్ ఎంసెట్ కాలేజెస్తో సేమ్ స్టాండర్డ్ అనేది మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఇవి ఉన్న టాప్ జిఎఫ్టీఎస్ ఏంటి? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ బిట్ మెస్రా రాంచి, త్రిబుల్ ఐటీ నారాయణపూర్, త్రిబుల్ ఐటీ భువనేశ్వర్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 5 చెప్పాను కదా, ఇంకోటి ఒకటి ఉంటుంది లాస్ట్లో చెప్తాను గుర్తొచ్చినప్పుడు. సో ఈ 6 కాలేజెస్ అనేవి మీకు టాప్లో ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇంకోటి. ఇవి ఏంటి అంటే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, ఒక కొద్దో గొప్ప స్టాండర్డ్ ఉంటుంది. ఇంకో 2-3 ఉన్నాయి, అవి ఓకే, బట్ మళ్ళీ నేను చెప్పకూడదు మళ్ళీ, ఎందుకంటే సార్ చెప్పారు వెళ్ళి నేను జాయిన్ అయ్యాను నాకు నచ్చలేదు అంటారు. సో ఇవి అనేవి కొద్దిగా గొప్ప బాగుంటాయి. ఇప్పుడు వీటిలో కట్ ఆఫ్ పరంగా చూస్తే బిట్ మెస్రా వచ్చేసి మీకు చాలా బ్రాంచెస్ ఉంటాయి. చాలా అంటే సిఎస్సి, ఈసీ, నెక్స్ట్ మెకానికల్, సివిల్, కెమికల్, ఫుడ్ టెక్నాలజీ, రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపస్ కూడా, చాలా పెద్ద క్యాంపస్. నెక్స్ట్ అలాగే ఇది జార్ఖండ్ రాంచీలో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే టూ వేస్లో అడ్మిషన్ అనేది తీసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి జోసెఫ్ సీసాబ్, ఇంకోటి హోమ్ స్టడీ జార్ఖండ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, బట్ ఇయర్ క్యాన్సిల్ చేశారు. ఓన్లీ జోసా సీసాబ్ త్రూనే అడ్మిషన్స్ అనేవి తీసుకున్నారు. సో కొంచెం కట్ ఆఫ్ అనేది బెటర్ అవుతుంది, తక్కువ ర్యాంకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఫీజు విషయానికి వస్తే దీంట్లో ఏదైనా నెగిటివ్ ఉంది అంటే ఫీజు ఒక్కటే, చాలా టూ మచ్ ఉంటుంది. మీకు ఓన్లీ కాలేజ్ ట్యూషన్ ఫీజు 16 lakhs 17 lakhs అవుతుంది. ప్లస్ మీరు వచ్చి పోవడానికి ఇవన్నీ ఒక 20 lakhs అనేది మీ చేతిలో వెళ్ళిపోతాయి. 20 lakhs 4 years బీటెక్కి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్మెంట్స్ చూస్తే పర్లేదు, బాగానే ఉంటాయి, కన్సిడరబుల్గానే ఉంటుంది, మరి తీసేసి అంత కాదు. ప్లేస్మెంట్స్ పరంగా బాగానే ఉంటుంది. బట్ ఏదైనా నెక్స్ట్ ఫీజుకి అయితే వర్త్ కాదని నా ఒపీనియన్. మీరు 20 లక్షలు వెళ్ళి 20 లక్షలు కట్టి వెళ్ళి ఇన్ రిటర్న్ మీకు హాస్టల్స్ బాగోవు అంతగా. ఆ ఫీజు పెట్టాం కదా 20 లక్షలు అని ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. హాస్టల్స్ బాగోవు, మళ్ళీ ఫుడ్ కాంప్రమైజ్ అవ్వాలి. ప్లేస్మెంట్ ఓకే 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 యావరేజ్గా ఉంటాయి. సో నాకైతే అంత ఫీజు పెట్టి అయితే వర్త్ కాదు అని నా ఒపీనియన్. ఒక 10 lakhs 15 lakhsలో ఉన్న, అంటే 15 అంటే మీకు 12 కాలేజ్ ట్యూషన్ హాస్టల్ అయితే 15 మీకు +3 వేసుకోండి మీరు ఎప్పుడైనా సరే, ఎందుకంటే వచ్చి పోవటానికి ఇవన్నీ ఉంటాయి. సో ఇలా ఫైనల్గా ఏంటంటే దీని మీద ఒపీనియన్ నాట్ వాల్యూ ఫర్ మనీ. మీకు ఏదైనా అదర్ ఆప్షన్ ఇంకా తక్కువలో దొరుకుతుంది కాస్ట్ పరంగా అంటే వెళ్ళొచ్చు. సో అది. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ భువనేశ్వర్, ఇక్కడ వచ్చేసి మనకి 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది కూడా ప్లేస్మెంట్స్ పరంగా యావరేజ్గానే ఉంటుంది. ఇవన్నీ కూడా జిఎఫ్టీఎస్ యావరేజ్గానే ఉన్నాయి, మరి పీక్స్లో ఉన్నాయని నేను చెప్పను, యావరేజ్గానే ఉన్నాయి ప్లేస్మెంట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫీజు మనకి 13 lakhs అలా అవుతుంది, రీజనబుల్ కన్సిడరబుల్ బడ్జెట్. ఒక త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి కదా, కొట్టాయము, నాగ్పూర్, సేమ్ అదే బడ్జెట్ 13 lakhs 12 lakhsలో అయిపోతుంది. కట్ ఆఫ్ కూడా బాగానే ఉంటుంది, అంటే కొంచెం తక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అని కింద బ్రాంచ్ ఉంటుంది, అంటే ఈసీలో ఒక పార్ట్ అది వస్తుంది, ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ నారాయణపూర్ చూస్తే ఇది లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే 8,30,000 ఫీజు ఉంటుంది, బట్ ఇయర్ ఏం చేశారంటే 13 lakhs చేశారు ఫీజు. ఒక 5 lakhs అనేది పెంచారు, ఒకేసారి 5 lakhs పెంచేశారు. ఇంతకుముందు అయితే ద మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఈ కాలేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఉన్న త్రిబుల్ ఐటీ, ఇది పేరు త్రిబుల్ ఐటీ బట్ జేఎఫ్టీ, ఇంకా రిమైనింగ్ త్రిబుల్ ఐటీస్ అన్నిటిలో కల్లా పోలిస్తే లీస్ట్ ఫీజు ఉంటుంది 8,30,000. మనకి ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ రాకపోయినా 4 years మీద 8 lakhs అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, రీజనబుల్ బడ్జెట్. సో ఈ ఇయర్ ఏమైందంటే ఫీజు పెంచేశారు.
సో ఇప్పుడు కన్సిడరబుల్ ఏం కాదు. ప్లేస్మెంట్స్ కూడా నెగిటివ్గానే ఉంది, మరీ అంత లేవు. ప్లేస్మెంట్ పర్సంటేజ్ కొంచెం కాలేజ్ డౌన్ అయిపోయింది అన్న టాక్ అనేది వినిపించింది. నెక్స్ట్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా బాగుంది, మంచిగానే ఓకే. ఫీజు పరంగా కానీ ప్లేస్మెంట్స్ పరంగా కానీ రీజనబుల్ వాల్యూ ఫర్ మనీ అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇటు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చూస్తే ఇది చాలా బెటర్ అని చెప్పేసి టాక్ అయితే ఉంది. మంచి ప్లేస్మెంట్స్ కానీ లేదంటే ఫీజు పరంగా కానీ A to Z అన్నింటి పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంకా ఢిల్లీ కాబట్టి లొకేషన్ పరంగా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. రిమైనింగ్ అన్నిటిలో చూస్తే అంత లొకేషన్ అనేది ఫేవర్ చేయదు రిమైనింగ్ ఉన్న టాప్ GFTస్లో. బట్ ఇది లొకేషన్ పరంగా ఫేవర్ చేస్తుంది, ఎందుకంటే ఢిల్లీ కాబట్టి మంచి వెల్ డెవలప్డ్ గురుగ్రామ్, నోయిడా ఇవన్నీ కూడా వెల్ డెవలప్డ్ సిటీస్, మంచి హబ్ సాఫ్ట్వేర్కి. సో ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ చూస్తే 4 years కోర్సులు ఏమీ ఉండవు, మీకు ఉండేది రెండు, అవి 5 year కోర్సులే ఉంటాయి. ఎవరైనా 5 years చేయాలి, తక్కువ ర్యాంక్ వచ్చింది కావాలి అనుకుంటే అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. హైదరాబాద్ లొకేషన్ పరంగా కూడా బెనిఫిట్ అవుతుంది, ఫీజు రీజనబుల్గానే ఉంటుంది. సో ఓవరాల్ క్లారిటీ అనేది ఇది GFTS గురించి. ఇంకా రిమైనింగ్ GFTSలో అయితే నేనైతే చదవద్దనే చెప్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ వెబ్సైట్లో ఇంకా వరస్ట్ ర్యాంక్ ఉంది, మీకు ఇంకో ఆప్షన్ లేదు. వరస్ట్ ర్యాంక్ అని 50,000 ఏదో వచ్చింది. సో దానికంటే ఇటు వెళ్ళమని చెప్తాను. అంతేగాని అక్కడ ఏదో ఒక లెవెల్ మంచి ఆప్షన్ ఉంది, దాన్ని వదిలేసి మరి ఇటు రావాలి అంటే నేనైతే వద్దనే చెప్తాను. సో ఓవరాల్ కన్క్లూజన్ అనేది ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.